హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి చిట్కా. ఏంటి బాల్ చూపిస్తుందని అనుకుంటున్నారా? ఈరోజు మన గార్డెన్లో, చిన్న గార్డెన్లో హార్వెస్ట్ ఎంత వస్తుందో చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చాయో. మనం మన చేతితో పెంచుకుంటే ఆ తృప్తి వేరు కదా, బాగుంటుంది కదా. మనం పెంచుకొని మనం వండుకుంటే కోసుకొని మన చేతితో. చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయి. అలాగే ఫ్రూట్ వచ్చింది. ఆ ఫ్రూట్ ఏంటో మీరు చెప్పండి. ఏంటో తెలియదు. ఇదిగోండి క్యాలీఫ్లవర్, ఇదిగోండి మిరపకాయలు కూడా ఉన్నాయి, కనబడుతున్నాయా? పచ్చిమిర్చి, అలాగే పండు మిర్చి విత్తనం కోసం ఉంచుకున్నాను. ఇదిగోండి టమాటోస్. చూసారా? అలాగే పుదీనా, ఎర్ర తోటకూర విత్తనాలు వేసుకున్నాను. ఇది ఏం చెట్టు? అల్లం చెట్టు. ఇదిగోండి ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. చిక్కులు వస్తుంది, హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా వచ్చింది. ఇదిగోండి చిన్న చెట్టు కూడా మనం ఇలా పెంచుకోవచ్చు. ఏంటి దానిమ్మ. ఇదిగోండి దానిమ్మ కూడా వచ్చింది, కనబడుతున్నాయి కదా మీకు. ఇంకా ఉన్నాయి, వస్తాయి అవి కూడా. ఓన్లీ మన చిన్న గార్డెన్ ఉంది. ఆ చిన్న గార్డెన్లో 2-3 టబ్బులు పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి చిక్కుడుకాయ నేను చెప్పా కదా అంతకుముందు మన వీడియోలో కూడా చెప్పాను. నేను చెట్టు చిక్కుడు అని చెప్పి పెట్టుకున్నాను. ఏమో చూడండి పాకేస్తుంది. చూడాలి ఇంకా మనకి ఎప్పుడు హార్వెస్ట్ వస్తుందో. ఇలాగే మీరు కూడా గార్డెన్ పెంచుకోండి ఫ్రెండ్స్. మనసుకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాగే మన చేత మనం పెంచుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది దొండ కాదు. అలాగే లెమన్ గ్రాస్ కూడా ఒకసారి మన గార్డెన్ ఛానల్లో పెట్టాను. లెమన్ గ్రాస్ వల్ల ఎంత యూజ్ ఉంది మన హెల్త్కి. ఇది పొన్నగంటి కూర కూడా చాలా మంచిది మనకి. అలాగే ఇదిగోండి చామంతి. ఇది చూడండి, ఇది ఏం ఫ్రూటో చెప్పుకోండి, మీరు కమెంట్ చేయండి. అలాగే ఇదిగోండి ఇవి కూడా మొగ్గలు వస్తున్నాయి, రోజ్ ఫ్లవర్స్. ఇదిగోండి చూడండి గుత్తొంకాయలు కూడా వచ్చేసాయి. గుత్తొంకాయలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మీరు ఎంతమంది గుత్తొంకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి జాజి కూడా వచ్చేస్తాయి. అలాగే ఇదిగోండి ఇక్కడ ఒక మిర్చి చెట్టు ఉంది. ఇవి కూడా నేను సీడ్స్ నుంచి వేసిన మిర్చినే. సీడ్స్ ఉంటే ఇంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి విత్తనాలు చల్లేస్తే వచ్చిన మిరపకాయ చెట్లే. స్పెషల్గా నేను కొన్ని ఏం చేయలేదు. అలాగే బెండకాయ, గోంగూర కూడా మనం హార్వెస్ట్ చేస్తాను ఆల్రెడీ. ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్, ఇది నేను తీసుకొచ్చి 2 years 3 years అయి ఉంటుంది. అది ఎండిపోతుంది, తనంతటా తాను వస్తుంది మళ్ళీ. ఇదిగోండి నాకైతే ఎప్పుడు వంకాయలు ఇస్తూనే ఉంటుంది. ఒకసారి ఎండిపోతుంది, ఒకసారి వస్తుంది. అందుకని నేను మళ్ళీ వస్తుందని చెప్పి దాన్ని అలాగే ఉంచేస్తాను. అది కూడా నాకు ఫ్రూటింగ్ అలాగే వస్తుంది. ఇదిగోండి ఇదేమో పెద్ద మల్లెపువ్వు అంటారు కదా, అది చాలా బాగుంటుంది. మీకు నేను కోసేటప్పుడు చూపిస్తా, హార్వెస్ట్ వస్తుంది.
మనం హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి హార్వెస్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మిగిలినవి కూడా చక్కగా ఫ్రూటింగ్కి రెడీ అయిపోతాయి. వాటికి కూడా స్ట్రెంగ్త్ వెళ్తుందన్నమాట. మన చేతితో మనం ఇలా కోసుకొని ఇలా తింటే ఎంత బాగుంటుందో చెప్పండి. టమాటో చూడండి, ఇంకా నేను హార్వెస్ట్ అవుతుందని తనంతటనే పగిలిపోయింది, బాగా పండిపోయింది. పిల్లలకు కూడా మనం గార్డెనింగ్ నేర్పిస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. గార్డెనింగ్ అంటే ఏంటి తెలుస్తుంది, ఓపిక కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది కదా, స్ట్రెస్ తగ్గించడానికి కూడా గార్డెనింగ్ చాలా యూస్ అవుతుంది. అలాగే మిర్చి ఉన్నాయి, మిర్చి కూడా కోద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక చెట్టుకి ఎన్ని మిర్చీలు వచ్చాయి. ఇక్కడ ఒక టమాటా ఉంది, ఎంత బాగా పండిందో చూడండి. ఇది వేరే షేప్ టమాటో. ఇంకా మనం ఒక దానిమ్మకాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది చాలా తీపిగా ఉంటుంది. ఇంతకుముందు కూడా వచ్చాయి, చాలా ఫ్రూట్స్ ఇచ్చింది మొక్క నాకు. అలాగే ఇక్కడ చూడండి, గుత్తి వంకాయ ఉంది, 2 వంకాయలు వచ్చాయి. ఒక వంకాయ నేను సీడ్స్గా ఉంచేస్తున్నాను, ఇంకో వంకాయ కట్ చేసా. ఇదిగోండి చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, మిర్చి చెప్పాను కదా, నేను సీడ్స్ వేసుకున్నాను. ఇదిగోండి మిర్చి. ఇంకా ఫ్లవరింగ్ ఉంది మిర్చికి ఏంటంటే ఇట్లా షేక్ చేస్తే ఫ్లవరింగ్ అనేది మనకి ఫ్రూటింగ్గా మారుతుంది. ఎందుకంటే చిన్న బెండకాయ. అలాగే చెప్పా కదా, ఈ చెట్టు 2 years 3 years నుంచి ఉంది అని చెప్పి, ఇప్పుడు ఫ్రూటింగ్ వచ్చింది కూడా తెంపుతున్నాం. అలాగే ఫ్రెష్గా పొన్నగంటి కూర కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవి నేను రేపు పొద్దున్న పొన్నగంటి కూర రైస్ చేస్తాను, అప్పుడు హార్వెస్ట్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఎంత హార్వెస్ట్ వచ్చిందో. టమాటోస్, అలాగే మిర్చి, దానిమ్మ, అలాగే వంకాయ. ఇవి మనకి తక్కువ హార్వెస్ట్ అయినా సరే హెల్దీ కాబట్టి, మనకి ఉన్న కొంచెం ప్లేస్లో ఉన్న ఆకుకూరలు అలాంటివి వేసుకుంటే మనకి స్ట్రెస్ ఫీలింగ్ కూడా పోతుంది. అలాగే పిల్లలకి ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా తయారవుతుంది, ఎలా సేవ్ చేయాలి, మన ఎత్తుకు మనం ఏం చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి కూరకి రావు కాబట్టి నేను టమాటో వంకాయ కలిపి ఈ పచ్చిమిర్చి వేసుకొని చట్నీ చేసుకుంటాను. మనలాగే మీరు కూడా గార్డెనింగ్ చేసుకొని హార్వెస్టింగ్ని ఎంజాయ్ చేస్తారనుకుంటూ, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.